మరి మీ వద్దకు నేను ఈ సువార్తమానం తీసుకొని వచ్చాను. నేను ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఉన్నానంటే దానికి కారణం కేవలం ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆ మాటలు చెప్పకుండా ప్రార్థన చేసి మీకు ఆ మాటలు వినిపిస్తాను. ప్రేమానందంగా మా పరలోకపు తండ్రి వందనాలు. ఉదయకాల సమయంలో ఈ స్థలాన్ని మమ్మల్ని తీసుకొచ్చారు. మీ ఉద్దేశము, మీ ఏర్పాటు, ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకో. చెప్పబడే 2 మాటలైనా వారి జీవితాల్లో కార్యం జరిగించండి. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, గత వారం కిందట క్రిస్టమస్ ప్రపంచ దేశంలో చాలా మంది క్రిస్టమస్ పండుగను జరుపుకుంటూ వచ్చారు. క్రిస్టమస్ అంటే క్రీస్తును ఆరాధించటం. ఒక మాట రాయబడింది, ప్రజలందరికీ కలగలే మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని. ఇది ప్రజలందరికీ కలగలేటువంటి సంతోషకరమైనటువంటి వార్త. ఏంటి సంతోషకరమైన వార్త అంటే రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఎవరికి అవసరం? ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో అటువంటి వారికి రక్షకుడు అవసరం. దేవుని వాక్యం రాయబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడినాము. యేసు అనగా రక్షకుడు, పాపము నుంచి విడిపించేవాడు, పరిశుద్ధత ఇచ్చేటువంటి వాడు, పవిత్రమైన జీవితాన్ని ఇచ్చేటువంటి వాడు. కాబట్టి మా జీవితాల్లో ఇంత సంతోషానికి గల కారణం ఏంటంటే మా పాపములను క్షమించబడుతూ వచ్చాయి. దేవుని వాక్యం రాయబడింది, నా కుమారుడా ధైర్యంగా ఉండును, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ప్రియమైన సహోదరుడా, సహోదరు, ఉదయకాల సమయంలో ఎవరు పాపాలైతే క్షమించబడుతున్నాయో వారు ధైర్యంగా ఉంటున్నారు. కారణం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క పాపములు క్షమిస్తూ వచ్చాడు. దేవుని వాక్యం రాయబడింది, ఏడాదిగా పాపమైన వచ్చి జీవితం మరణం రాయబడింది. కాబట్టి లోకంలో ప్రతి ఒక్కరు మరణించవలసింది. అయితే ఇది సామాన్యమైన మరణం కాదు, 2వ మరణం. అగ్ని గంధకములతో నుండి గిన్నెలలో పాలు పొందరు అనే మాట చూస్తున్నాం. అయితే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే 2వ మరణం నుంచి తప్పించబడేవారంగా ఉంటున్నాం. నేను ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నానంటే ఆ రక్షకుడైన యేసు ప్రభువును మా హృదయంలో చేర్చుకున్నాం. మా పాపాలన్నీ కూడా క్షమించబడితే వచ్చాయి. ఇది మేము దేవునితో ఉంటామని ఒక నిరీక్షణతో మేము జీవిస్తా ఉన్నాం. అందుకే నేను ఎంతో సంతోషంతో, ఆనందంతో మేము పొందుకున్నటువంటి సంతోషాన్ని మీకు ప్రకటించడానికి మీ మధ్యకు వచ్చినాం. ప్రియ సహోదరుడా, సహోదరుని, ఎవరైనా సరే ఈ ఆనందము, సంతోషము, ఈ రక్షణ, పాప క్షమాపణని కావాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచును. అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుతారు. ఇంకా మీకు అధికంగా తెలియాలంటే మీ గ్రామంలోనే, కోసూరు గ్రామంలోనే 30 రోడ్లు తెలియని ప్రార్థనా కేంద్రం ఉంది. అక్కడ దైవ సేవకులు సంఘం ఉంది. మీ అక్కడికి మీ సమస్యలు చెప్తే మీ కొరకు ప్రార్థన చేస్తారు. అలాగే ఇంకా ఏమైనా ఆత్మీయ స్థలాలు, ఇంకేమైనా సందేహాలు ఉంటే అక్కడ తీర్చబడతాయి. మీరు ఎప్పుడైనా రావచ్చు. మీ కొరకు మేము ప్రార్థన చేసి ఈ స్థలం నుంచి ముందుకు వెళ్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం.